ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనమంతా ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభువు మాకు సహాయం చేసినందుకు ఆయనకు స్తోత్రాలు చెబుతూ ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దావీదు కీర్తన భాగము 65వ కీర్తన భాగంలో 11వ వచనాన్ని చదువుతాను. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుని బిడ్డలారా, సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, ప్రతి సంవత్సరం అడుగు పెడుతూ ఉన్నాం. అయితే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, సంవత్సరమును నీ దయా కిరీటాన్ని ధరింపజేసి ఉన్నావు అని. ఇక్కడ మనపైన కిరీటం ఏమిటి అంటే, ఇలాంటి మామూలు రాజులు ధరించుకునే కిరీటాలు కాదు, కానీ దేవుని దయనే మనకు కిరీటం. దేవుని దయనే మన తలపైన కిరీటముగా ఉంటుంది అని. ఈ రాజులు ధరించుకునే కిరీటాలు ఎన్ని ధరించుకున్నా దేవుని దయ నీ పైకి రాలేదు, కానీ దేవుని దయ నీ పైకి వస్తే కిరీటం అనేది మీదే ఉన్నట్లే. ఎవరి పైకి వస్తుంది దేవుని దయ అని అంటే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి తనకు తాను తగ్గించుకొని ఆయన దగ్గరికి వస్తారో వారిపైకి దేవుని దయ వస్తుంది. ఆయన దయాళుడు, దీర్ఘశాంతుడు కనుక ఆయన దయ మన పైకి వస్తుంది. దేవుని దయగానే మన పైకి వస్తే మనమే ధననం. బైబిల్ చెప్తుంది, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతా. దేవుని దయని మీదకి వస్తే నువ్వు వర్ధిల్లుతావు. కనుక దేవుని దయ కిరీటముగా మార్చబడితే నీవు ధన్యుడు అవుతావు, వర్ధిల్లుతావు. కనుక ఆయన దగ్గరికి వచ్చి ఆయన చందు భయభక్తులు కలిగి జీవించు. దేవుని దయనికి కిరీటముగా మార్చబడుతుంది, నువ్వు వర్ధిల్లుతావు. దేని విషయములు వర్ధిల్లుతావు అని అంటే, అన్ని విషయాలు వర్ధిల్లుతావు. యోహాను రాసిన 3వ పత్రికలోన 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములు అని వ్రాయబడి ఉంది. కనుక దేవుని దయ ఏ వ్యక్తి అయితే వస్తుందో ఆ వ్యక్తి అన్ని విషయాలు వర్ధిల్లుతాడు. అలా వర్ధిల్లాలంటే దేవుని దయ రావాలి. దేవుని దయ రావాలంటే మా ఆయన దగ్గర రావాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. అటు కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.